హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నసరుద్దీన్. ఈరోజు మనము విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు మూవీ గురించి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, విజయ్ ఆంటోనీ చిత్రాలు చాలా వైవిధ్యంగాను మంచి మెసేజ్ ఓరియంటేషన్ టైప్లో చిత్రాలతో నటిస్తారని. అలానే ఈ లవ్ గురు కూడా రెగ్యులర్ జోనర్ల లాంటి కథతో స్టార్ట్ చేసి కొంత మేర వైవిధ్యమైన పాత్రలతో కూడిన కథనంతో నటించటం విశేషం. మరియు ఈ చిత్రం ఒక భర్త భార్య ప్రేమ కోసం పడే ఆగచాట్లు, లేకపోతే తపన తాపత్రయం వాటిపై వచ్చే సన్నివేశాలు ఎమోషనల్గాను మరియు కామెడీగాను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తన చెల్లికి సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా ఎమోషనల్గా చేయటం విశేషం. అలానే ఈ మూవీ మొదట్లో మలేషియాలో స్టార్ట్ అయ్యి ఇండియాకి షిఫ్ట్ అవటంతో ఈ మూవీపై కొంచెం ఊపందుకున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ పెళ్ళి, తన భార్య ప్రవర్తనతో తన పడే వేదన, ఆ తర్వాత విజయ్ ఆంటోనీ తన భార్య కోసం చేసే పనులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా రన్ అవుతూ ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో యోగిబాబు ఇంట్రడక్షన్ చాలా నవ్వు తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్లో యోగిబాబు విజయ్ ఆంటోనీ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఎమోషనల్గాను కామెడీగాను పంచుతాయి. అలానే ఈ సెకండ్ హాఫ్లో విజయ్ ఆంటోనీ ఒక చిత్రానికి ప్రొడ్యూసర్గాను, హీరోగాను మరియు తన భార్య ప్రేమ కోసం తన భార్యని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయటం కోసం చేసే సన్నివేశాలు కొంతమేర ఆకట్టుకోవటమే కాకుండా, అలానే ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అన్యోన్యతను, వారి మధ్య ఏర్పడే అంతర్యాలను కానీ విభేదాలను కానీ చాలా చక్కగా చూపించి పరిష్కరించే విధానం బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇది ఒక మంచి భార్యాభర్తల బంధంను తెలియజేసే చిత్రం అని చెప్పాలి. ఇకపోతే ఈ లవ్ గురు స్టోరీ లైన్ వచ్చేసి, అరవింద్ మలేషియాలో కేఫ్ నడుపుతూ ఉంటాడు. అతన్ని తన చెల్లెల తాలూకు ఒక చేదు గతం వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టెక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35 ఏళ్ళు వచ్చిన ప్రేమ పెళ్లి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలనే లక్ష్యంతో మలేషియా నుంచి ఇండియాకు తిరిగి వచ్చి అరవింద్ అనుకోకుండా ఒక చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీలాని చూసి తన మనసు పారేసుకుంటాడు. దీన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడతారు. కానీ లీలాకు ఆ పెళ్లి అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సినిమా హీరోయిన్ కావాలన్నదే ఆమె జీవిత లక్ష్యము. అయితే ఆమె నటిగా మారటాన్ని అంగీకరించని తండ్రి అరవింద్తో వివాహం చేస్తాడు. కానీ పెళ్ళైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్కు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అరవింద్ తన భార్య మనసు గెలుచుకునేందుకు ఏం చేశాడో, అతను వెంటాడుతున్న చెల్లి తాలూకా చేదు గతం ఏమిటి, హీరోయిన్ అవ్వాలన్న లీలా లక్ష్యము నెరవేరిందా లేదా, ఆమె ఆఖరికి అరవింద్ను భర్తగా అంగీకరించిందా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్, కామెడీ, క్లైమాక్స్, స్టోరీ లైన్. ఇకపోతే మైనస్లు వచ్చేసి పాటలు, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వచ్చే సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నసరుద్దీన్.